సో హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ జర్నీ. ఇది ఛానల్లో 36th ట్రైన్ అండి ఫ్రెండ్స్. ఈరోజు డేట్ ఆఫ్ జర్నీ January 23, 2023. ఈరోజు నేను జర్నీ చేస్తున్న ట్రైన్ నెంబర్ 17308 బగల్కోట్ మైసూరు బస్వా ఎక్స్ప్రెస్లో ఫ్రెండ్స్. ఈ ట్రైన్ గురించి చెప్పినట్లయితే ఈ ట్రైన్ డైలీ ఆఫ్టర్నూన్ 2:30కి బగల్కోట్ నుండి బయలుదేరుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 11:45కి మైసూరు పోతుంది. ఈ ట్రైన్ టోటల్ డిస్టెన్స్ 1017 కిలోమీటర్ కవర్ చేస్తుంది విత్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 48 km/h. సో దీని అర్థం ఏమిటంటే మీరు ఈ ట్రైన్లో 21 hours 15 minutesలో బగల్కోట్ నుండి మైసూరు పోవచ్చు ఫ్రెండ్స్. సో ఈరోజు నా జర్నీ ఇప్పుడు నేను బిజాపూర్లో ఉన్నాను. పొద్దున్న నేను బస్వా ఎక్స్ప్రెస్లోనే అంటే మైసూరు బగల్కోట్ బస్వా ఎక్స్ప్రెస్లోనే నేను వచ్చినాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి బిజాపూర్లో ఉన్నాను. బిజాపూర్ నుండి గుల్బర్గా పోతాను ఫ్రెండ్స్. సో నా కొన్ని స్టేషన్స్ కవర్ చేయలేదు, అందుకే ఉండేది ఒకే ఒక ట్రైన్, అందుకే మళ్ళీ కవర్ చేస్తున్నాను. సో ఈరోజు నేను జనరల్ క్లాస్లో జర్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్. టికెట్ వచ్చి 85 rupees పడింది. 4 hours జర్నీ మాత్రమే. ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను షూట్ చేస్తాను క్లిప్. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నా పేరు సాదాత్. వెల్కమ్ టు మై ఛానల్ సాదాత్ వ్లాగ్స్. खाली है तो ట్రైన్ వచ్చి 10 minutes బిఫోర్ వచ్చేసింది. 5 minutes ఆల్రెడీ హాల్ట్ ఉంది ఇక్కడ. సో కరెక్ట్గా 4:30కి బస్వా ఎక్స్ప్రెస్ బిజాపూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 నుండి డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బిజాపూర్. సో 50 kilometer డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మన ఫస్ట్ హాల్ట్ ఇండి రోడ్ చేరుకున్నాము ఫ్రెండ్స్. స్టేషన్ కూడా IDR. ట్రైన్ ఇక్కడ కరెక్ట్ టైంకి వచ్చింది. 1 minute హాల్ట్. హిందీ ఛానల్లో బ్లాక్ చేసే వరకే ట్రైన్ బయలుదేరింది. స్టేషన్ గురించి చెప్పినట్టయితే స్టేషన్లో 3 platforms ఉన్నాయి. కరోనా కన్నా ముందు అయితే ఐడియా లేదు. ఇప్పుడు వచ్చి 16 trains వచ్చి హాల్ట్ అవుతున్నాయి. అంటే కరోనా కన్నా ముందు ఇన్ఫర్మేషన్ లేదు పర్టికులర్గా. ఈ రైల్వే స్టేషన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో ఉన్న హుబ్లీ డివిజన్ కింద వస్తుంది. హిందీ వచ్చి కర్ణాటకలో ఉన్న బిజాపూర్ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టైంకి 5:15కి హిందీ రోడ్ రైల్వే స్టేషన్ నుండి డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్. చూడొచ్చు ఇంకోసారి రోడ్ అనే స్టేషన్ వచ్చింది. అంటే ఇండియా అనేది చాలా దూరంలో ఉంది. చూడొచ్చు మీరు, ఊరు ఆడ కనిపించడం లేదు. స్టేషన్ చాలా దూరంలో ఉంది. బాయ్ బాయ్ ఇండి రోడ్. సో 94 kilometer డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మన సెకండ్ హాల్ట్ హొడ్గి జంక్షన్ చేరుకున్నాము. స్టేషన్ కోడ్ HG. ట్రైన్ ఇక్కడ 30 minutes బిఫోర్ వచ్చింది. 6:28కి రావాలి. 5:56కే వచ్చేసింది. 6:30 వరకు ఈడే ఆగుతుంది ట్రైన్. స్టేషన్ గురించి చెప్పినట్లయితే టోటల్ 4 platforms ఉన్నాయి. కరోనా కన్నా ముందు 16 trains వచ్చి హాల్ట్ అయ్యింది, కానీ ఇప్పుడు 14 trains వచ్చి హాల్ట్ అవుతున్నాయి. ఈ రైల్వే స్టేషన్ జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుండి ఒక లైన్ బిజాపూర్ పోయింది. అంటే ఇప్పుడు మనం వస్తున్నాం కదా ఆ లైను. సెకండ్ లైన్ ఇప్పుడు మనం పోతున్నాం కదా వాడికి, ఆ లైను. థర్డ్ లైన్ ఇక్కడ నుండి మనము కుర్డు వాడికి పోవచ్చు. అంటే వెనకాల కనిపిస్తుంది కదా ఆ లైను. సో అందుకు జంక్షన్. ఈ స్టేషన్ 1884లో ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇంకో విషయం, ఈ రైల్వే స్టేషన్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న సోలాపూర్ డివిజన్ కింద వస్తుంది. సో ఈ రైల్వే స్టేషన్ 1884లో ఓపెన్ అయింది. ఇక్కడ నుండి సోలాపూర్ 15 kilometers మాత్రమే. సో కరెక్ట్ టైము 6:30కి హొడ్గి జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్. 1/2 hour ముందు వచ్చింది కాబట్టి 1/2 hour వరకు ట్రైన్ ఆగుతుంది. 6:30కి డిపార్చర్ టైము. సో కరెక్ట్ టైంకి డిపార్ట్ అయింది. बाय बाय होडगी. कौन से हम आंध्रा से हैं. సో 109 kilometer డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మన థర్డ్ హాల్ట్ సోలాపూర్ చేరుకున్నాము ఫ్రెండ్స్. స్టేషన్ కోడ్ SUR. ట్రైన్ ఇక్కడ 25 minutes బిఫోర్ వచ్చింది. 7:15కి రావాలి. 6:50కి వచ్చింది. 15 minutes అఫీషియల్ హాల్ట్. అంటే ట్రైన్ 40 minutes వరకు 7 ఆగుతుంది. అంటే 7:30 వరకు
స్టేషన్ గురించి చెప్పినట్టయితే టోటల్ 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కరోనా కన్నా ముందు అయితే ఐడియా లేదు, కానీ ఇప్పుడు వచ్చి 90 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అవుతున్నాయి. 15 ట్రైన్స్ టర్మినేట్, 15 ట్రైన్స్ ఒరిజినేట్ అవుతున్నాయి. ఈ రైల్వే స్టేషన్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న సోలాపూర్ డివిజన్ కింద వస్తుంది. సోలాపూర్ ఒక రైల్వే డివిజన్ హెడ్ క్వార్టర్ కూడా. ఇంకో విషయం, ఈ రైల్వే స్టేషన్ వచ్చి 1860లో ఓపెన్ అయింది ఫ్రెండ్స్. కరోనా కన్నా ముందు ఎన్ని ట్రైన్స్ వస్తాయన్నా ఇప్పుడైతే రికార్డులో లేదు. సో 15 మినిట్స్ ఎందుకంటే హాల్ట్. లోకమోటివ్ ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడే పోవాలి, ఇట్లే పోతుంది ఇప్పుడు. సో ఇప్పటివరకు ఛానల్లో మీకు లోకమోటివ్ ఎలా మారుస్తారో చూపించలేదు, ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో లోకమోటివ్ కప్లింగ్. సో సోలాపూర్ రైల్వే స్టేషన్లో వడాపావ్ తీసుకుంటున్నాము, 30 రూపీస్. సో రైల్వే స్టేషన్లో చూడొచ్చు మీరు, వడాపావ్ తీసుకున్నాము. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. మహారాష్ట్రలో ఉన్నాము, మహారాష్ట్ర ఫేమస్ ఇది, బాగుంది. 30 రూపీస్కి 3 వస్తాయి, 3 వడలు 3 పావులు. సో 5 మినిట్ డిలేతో ఎగ్జాక్ట్లీ 7:35కి సోలాపూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం 3 నుండి డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ట్రైన్ 80 కిలోమీటర్ నాన్ స్టాప్ పోతుంది. సో లోపల పోతాను, నెక్స్ట్ స్టాప్లో కలుద్దాం. ఓకే ఓకే. సో 2 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మన 6th హాల్ట్, మన డెస్టినేషన్ గుల్బర్గా జరుగుతున్నాం ఫ్రెండ్స్. సో ట్రైన్ 25 మినిట్ డిలే వచ్చింది, 9:15కి రావాలి, 9:40కి వచ్చింది. నా జర్నీ ఉంది బీజాపూర్ నుండి గుల్బర్గా వరకు. ఇప్పుడు ఈరోజు రాత్రి వరకు ఉంటున్నాము, రాత్రి స్టేషన్ దర్గాలో పోయి పనుకుంటాము. మార్నింగ్ మళ్ళీ ఇంకో జర్నీ చేయాలి. ఫ్రెండ్స్ సోలాపూర్ తర్వాత దుజాన్ని గనగాపూర్ 2 స్కిప్ చేస్తున్నాను. పనుకోండి నిద్ర వస్తే. పొద్దున్న మొత్తం తిరిగినాను నడుచుకొని బీజాపూర్ మొత్తము. ఆ బ్లాక్ చూడకపోయినా చూడండి. అసలు నా జర్నీ ఇంతే బీజాపూర్ నుండి గుల్బర్గా వరకు. జర్నీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ మరియు సదత్ బాక్స్ ఫాలో అవ్వచ్చు. బాయ్, నెక్స్ట్ కలుద్దాం.